ఓకే, ఐఫోన్ 16 సిరీస్ ఇప్పటి వరకు ఏ ఐఫోన్ కి కూడా ఇన్ని లీక్స్ రాలేదు భయ. అన్ని లీక్స్, అన్ని రూమర్స్, అన్ని డమ్మీస్ ఈ యొక్క ఐఫోన్స్ కి వస్తున్నాయి. చివరికి ఐఫోన్ 16 సిరీస్ ఏ విధంగా ఉంటాయి, ఎలాంటి ఫీచర్స్ తో వస్తున్నాయి లీక్ అయిపోయింది అనమాట. అదే విధంగా డమ్మీస్ కూడా లీక్ అవడం జరిగింది. బికాస్ ఈ మొబైల్స్ యొక్క బ్యాక్ కేస్ తయారు చేయాలి కదా, దానికోసమే డమ్మీస్ వచ్చేసి మనకు చైనాలో లీక్ కావడం జరిగింది. చూసుకుంటే మాత్రం ఐఫోన్ 16 సిరీస్ కంప్లీట్ గా చేంజ్ కాబోతుంది. అట్లీస్ట్ మనకు ఐఫోన్ 16 అదే విధంగా 16 ప్లస్ ఈ రెండు మొబైల్స్ విషయానికి వస్తే మాత్రం మీరు చూస్తే బ్యాక్ సైడ్ లో డిజైన్ మారుతుంది. అదే విధంగా కలర్ అండ్ కెమెరా మాత్రమే కాదు, మేజర్ చేంజెస్ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి అనమాట. నాట్ ఓన్లీ కెమెరా అండ్ డిజైన్ చూసుకుంటే చాలా మంది మీకు తెలిసే ఉంటుంది, ఐఫోన్ 16 సిరీస్ డిజైన్ మారిపోయింది చెప్తున్నారు కదా. డిజైన్ మాత్రమే కాదు, ప్రతి ఒక్కటి కూడా మేజర్ అప్డేట్స్ ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. మరి అవి చూడాలి కదా, దానికోసం ఈ వీడియో రండి. ఐఫోన్ 16 సిరీస్ విషయానికి వస్తే ఇక్కడ కూడా మీకు 4 మోడల్స్ కనిపిస్తాయి. 16 ప్లస్, ప్రో అండ్ ప్రో మ్యాక్స్ అని 4 మోడల్స్ కనిపిస్తాయి. ఇక్కడ కూడా మీకు ఐఫోన్ SE కనిపించదు, ఎలాంటి ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకండి. అదే విధంగా ఇక్కడ మీకు గమనిస్తే మాత్రం కలర్స్ విషయానికి వస్తే కొత్త కలర్స్ యాడ్ కాబోతుంది. ఐఫోన్ 16 లైనప్ లో చూసుకుంటే మాత్రం మీకు కొత్త కలర్స్ మీకు యాడ్ అవుతూ కనిపిస్తాయి. దాంతో పాటు ఐఫోన్ 16 ప్రో అండ్ ప్రో మ్యాక్స్ లో ఉన్న నేచురల్ టైటానియం అండ్ మనకు బ్లూ టైటానియం ఏదో ఉందో అవి రెండు మనకు డిస్కంటిన్యూ కాబోతున్నాయి. కొత్తగా మనకు స్పేస్ బ్లాక్ కలర్ యాడ్ కాబోతుంది. లైక్ మనం చూసుకుంటే మ్యాక్ బుక్స్, అదే విధంగా వాచ్ అల్ట్రా లాగా ఇక్కడ మీకు స్పేస్ బ్లాక్ యాడ్ అవుతుంది. అదే విధంగా చైనాలో మీరు గమనిస్తే మాత్రం ఈ యొక్క ఐఫోన్ 15 ప్రో సిరీస్ ఎక్కువ సేల్ జరగలేదు. బికాస్ ఆ సిరీస్ లో రోజ్ గోల్డ్ కానీ పింక్ కలర్ కానీ లేదు అని అక్కడ సేల్స్ చూసేసి డ్రాప్ అయిపోవడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి ప్రో అండ్ ప్రో మ్యాక్స్ లో మీకు రోజ్ గోల్డ్ వేరియంట్ కలర్ కూడా మీకు కనిపిస్తుంది. అంటే మనకు కొత్తగా 2 కలర్స్ యాడ్ కాబోతున్నాయి ప్రో మ్యాక్స్ లో. 16 అండ్ 16 ప్లస్ లో మనకు ఎక్స్ట్రాగా 2 కలర్స్ యాడ్ అవుతూ కనిపిస్తాయి. బట్ అన్ని కూడా మనకు లైట్ కలర్స్ కనిపిస్తాయి అనమాట. లైక్ చూసుకుంటే ఐఫోన్ 15 అదే విధంగా ప్లస్ లాగా లైట్ కలర్స్ మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు, డార్క్ కలర్స్ కనిపించదు. దాంతో పాటు మనకు 16 అండ్ 16 ప్లస్ లో డైనామిక్ ఐలాండ్ సేమ్ గా ఉంటుంది, చిన్నగా ఉంటుందని ఇప్పుడు రూమర్స్ వచ్చాయి కదా. ఆ రూమర్స్ మొత్తం కూడా దేనికోసం అంటే ఐఫోన్ 17 సిరీస్ కోసం మాత్రమే. ఐఫోన్ 17 సిరీస్ లో డైనామిక్ ఐలాండ్ చిన్నగా ఉండబోతుంది. బట్ ప్రెసెంట్ అయితే ఐఫోన్ 16 సిరీస్ లో డైనామిక్ ఐలాండ్ సేమ్ టు సేమ్ ఉంటుంది. 15 లో ఏ విధంగా అయితే ఉందో సేమ్ గా అదే విధంగా ఉంటుంది. దాంతో పాటు మనకు డిస్ప్లే సైజ్ వచ్చేసి మాత్రం ఇక్కడ మీకు అప్డేట్ కనిపిస్తుంది. అది కూడా 0.2 ఇంచెస్ స్క్రీన్ సైజ్ పెరిగింది. అంటే ప్రోలో చూసుకుంటే 6.1 ఇంచెస్ నుండి 6.3 ఇంచెస్ పెరుగుతుంది. ప్రో మ్యాక్స్ చూసుకుంటే 6.7 నుండి 6.9 ఇంచెస్ పెరిగింది. అదే విధంగా 16 అండ్ 16 ప్లస్ లో మీరు రియర్ సైడ్ లో కెమెరా మాడ్యూల్ మీకు డయాగోనల్ గా కాకుండా మనకు వర్టికల్ గా ప్రొవైడ్ చేస్తారు. అంటే మనకు లైక్ ఐఫోన్ X, ఐఫోన్ 11, ఐఫోన్ 12 లో ఉన్న మాదిరిగా ఇక్కడ మీకు వర్టికల్ గా కెమెరా మాడ్యూల్ కనిపిస్తుంది. అదే విధంగా ఈసారి ఐఫోన్ 16 సిరీస్ లో 16 అండ్ 16 ప్లస్ లో మీకు యాక్షన్ బటన్, అదే విధంగా క్యాప్చర్ బటన్ యాడ్ కాబోతున్నాయి. ప్రో మ్యాక్స్ లో ఉన్నలాగా ఇక్కడ కూడా మీకు యాక్షన్ బటన్ కనిపిస్తుంది. దిస్ ఈజ్ ఇంప్రెసివ్. దాంతో పాటు కెపాసిటివ్ టచ్ సెన్సిటివిటీ ఉన్న క్యాప్చర్ బటన్ కనిపిస్తుంది. దీని వల్ల యూజ్ ఏంటి అంటే మాత్రం ఫొటోస్ తీయడానికి, వీడియోస్ తీయడానికి, ఎక్స్ట్రా యాక్టివిటీస్ కోసం ఇక్కడ మీకు కెపాసిటివ్ టచ్ ప్రొవైడ్ చేస్తున్నారు. దిస్ ఈజ్ నైస్. దాంతో పాటు మీకు చెప్పాల్సింది డిజైన్ కంప్లీట్ గా మారిపోయింది. బట్ మనకు ప్రో అండ్ ప్రో మ్యాక్స్ లో ఎలాంటి డిజైన్ లో చేంజెస్ మీకు కనిపించవు, ఎగ్జాక్ట్ డిజైన్ తో వస్తుంది. ఇప్పటి వరకు చాలా లీక్స్ వచ్చాయి, ఈ విధంగా ఉంటుంది, ఈ విధంగా ఉంటుందని. బట్ అలా ఏమీ ఉండదు. ఎగ్జాక్ట్ గా 15 ప్రో అండ్ ప్రో మ్యాక్స్ ఏ విధంగా అయితే ఉందో ఎగ్జాక్ట్ అదే డిజైన్ తో ఉంటుంది. కానీ మనకు ఫ్రేమ్ విషయానికి వస్తే మేట్ ఫినిష్ నుండి మనకు తిరిగి 14 ప్రో అండ్ ప్రో మ్యాక్స్ లో ఉన్నలాగా గ్లాసీ ఫినిష్ మేబీ ఇక్కడ మీకు యాడ్ కావచ్చు. అంటే టైటానియం వచ్చేసి మనకు గ్లాసీ ఫినిష్ లో కనిపించవచ్చు భయ, పాలిషింగ్ చేస్తే వచ్చేసింది అనమాట. దాంతో పాటు డిస్ప్లే విషయానికి వస్తే డిస్ప్లే సైజ్ మాత్రమే పెరుగుతుంది. దాంతో పాటు మనకు డైనామిక్ ఐలాండ్ ఎగ్జాక్ట్ గా సేమ్ ఉంటుంది. రియర్ సైడ్ లో ఉన్న కెమెరా మోడల్ కూడా సేమ్ గా ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకు డిస్ప్లేలో చూసుకుంటే 16 అండ్ 16 ప్లేస్ లో రిఫ్రెష్ రేట్ ఎగ్జాక్ట్ గా సేమ్ భయ్యా. 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ మాత్రమే దొరుకుతుంది, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ దొరకడము లేదు. స్టిల్ ఇప్పుడు కూడా ఏమైందో మరి యాపిల్ కి ఎప్పుడు ఇస్తుందో నాకైతే తెలియదు. కానీ మొత్తానికి అయితే ఇప్పుడు కూడా మీకు 16 అండ్ 16 ప్లస్ లో దొరికేది 60 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, అదే LTPS OLED డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంత ముందుకు లీక్ వచ్చింది మైక్రో OLED మేబీ రావచ్చు అని. బట్ అది మేబీ మీకు ప్రో అండ్ ప్రో మ్యాక్స్ లో కనిపించవచ్చు భయ. బట్ మనకు 16 అండ్ 16 ప్లస్ లో కనిపించకపోవచ్చు. అదే పాత LTPS OLED డిస్ప్లే కనిపించవచ్చు అనమాట. దాంతో పాటు 2000 nits పీక్ బ్రైట్నెస్ మీకు కనిపిస్తుంది. అండ్ ఇంకో విషయం మీకు చెప్పడం మర్చిపోయినా, ఐఫోన్ 16 ప్రో
అండ్ ప్రో మ్యాక్స్ లో మీకు SDR కోసం 1200 నిట్స్ పీక్ బ్రైట్నెస్, అదే విధంగా HDR కోసం 1600 నిట్స్ పీక్ బ్రైట్నెస్ సపోర్ట్ చేస్తాయంటే దాంతో పాటు పీక్ బ్రైట్నెస్ వచ్చేసి మనకు ఓవరాల్ గా 20% వరకు ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. జస్ట్ ఇది ప్రో అండ్ ప్రో మ్యాక్స్ లో మాత్రమే కనిపిస్తుంది అనమాట. దాంతో పాటు చిప్సెట్ విషయానికి వస్తే చాలా మందికి ఇక్కడ కన్ఫ్యూజన్ ఉంది. బికాస్ మీకు గమనిస్తే లాస్ట్ సిరీస్ మీరు చూసుకుంటే 14 ప్రో అండ్ ప్రో మ్యాక్స్ లో ఉన్న చిప్సెట్ నెక్స్ట్ ఇయర్ 15 అండ్ 15 ప్లస్ లో ఇచ్చారు కదా. ఎగ్జాక్ట్ గా అలానే జరుగుతుందని చాలా మంది చెప్తున్నారు. బట్ అలా జరగకపోవచ్చు. బికాస్ అఫీషియల్ గా యాపిల్ చెప్పేసింది తమ iPhone 16 లైన్అప్ లో జనరేటివ్ AI ఆన్ డివైస్ సపోర్ట్ ఇస్తుంది అని చెప్తున్నారు. అంటే ఆ యొక్క చిప్సెట్ AI క్యాపబుల్ ఉండాలి కదా. అంటే యాపిల్ యొక్క A17 Pro ఉంది కానీ అంత మాత్రం లేదు. అంటే ఆ రేంజ్ లో లేదు. ఒక 2-3 టాస్క్ చేస్తుందేమో కానీ కంప్లీట్ గా మాత్రం లేదు. దానికోసమే A18 బయోనిక్ చిప్సెట్ రెడీ కాబోతున్నాయి. అంటే మనకు iPhone యొక్క 16 అదే విధంగా 16 ప్లస్ లో బయోనిక్ A18 కనిపిస్తుంది. దాంట్లో మీకు ఆన్ డివైస్ జనరేటివ్ AI కనిపిస్తుంది. దాంతో పాటు ప్రో అండ్ ప్రో మ్యాక్స్ లో A18 Pro తో మీకు చిప్సెట్ కనిపిస్తుంది. దానికోసమే కదా యాపిల్ వచ్చేసి ఒక AI కంపెనీని బై చేసింది. ఆ కంపెనీ ఏం చేస్తుంది అంటే ఇదే పని చేసేది. ఆన్ డివైస్ జనరేటివ్ AI పనిచేసే విధంగా ఆ కంపెనీ చేస్తుంది. అందుకే యాపిల్ ఆ కంపెనీని బై చేసింది. దాని తర్వాతనే తమ యొక్క సిరీస్ లో జనరేటివ్ AI ఆన్ డివైస్ ఇస్తున్నాము అని అఫీషియల్ గా యాపిల్ చెప్పేసింది. చూస్తే ప్రతి ఒక్క మొబైల్ లో మీకు ఆన్ డివైస్ జనరేటివ్ AI కనిపిస్తుంది. కాబట్టి కొత్తగా మీకు ప్రతి ఒక్క సిరీస్ లో కూడా కొత్త చిప్సెట్ కనిపిస్తుంది. దాంతో పాటు 5G విషయానికి వస్తే X75 స్నాప్డ్రాగన్ యొక్క X75 మోడెం ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతో పాటు Wi-Fi 7 ప్రో అండ్ ప్రో మ్యాక్స్ లో, దాంతో పాటు 16 అండ్ 16 ప్లస్ లో మీకు Wi-Fi 6E ప్రొవైడ్ చేస్తున్నట్టు యాపిల్ చెప్తుంది. ఇప్పుడు ఒక లీక్స్ మీరు చూసుకుంటే మాత్రం ఈ విధంగా ఉన్నాయన్నమాట. ఇక దాంతో పాటు మ్యాక్సేఫ్ విషయానికి వస్తే 15 వాట్స్ నుండి 20 వాట్స్ కి జంప్ అయిపోయింది. దాంతో పాటు 27 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ నుండి 40 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కి జంప్ చేసే ఛాన్స్ ఉంది అని ప్రెసెంట్ అయితే లీక్ వస్తుంది భయ్యా. బికాస్ 27 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ చాలా తక్కువ కాబట్టి మేబీ మీకు 40 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయొచ్చు ఈ లైన్అప్ మొత్తం. అంటే 16 సిరీస్ పూర్తిగా మీకు ఈ 2 అప్డేట్స్ కనిపించవచ్చు. దాంతో పాటు బ్యాటరీ కెపాసిటీ విషయానికి వస్తే ఎస్ మనకు iPhone 16 సిరీస్ లో 5 to 6% బ్యాటరీ ఇంక్రీజ్ ఉంటుందని చెప్తున్నారు. బట్ మనకు iPhone 16 ప్లస్ ఏదైతే ఉందో అక్కడ మీకు 5% నుండి 3% వరకు బ్యాటరీ డౌన్ గ్రేడ్ కనిపిస్తుంది అని చెప్తున్నారు. ఏమవుతుందో నాకైతే తెలియదు కానీ మీకు తెలిసిపోతుంది. మొత్తానికైతే మనకు ప్రో అండ్ ప్రో మ్యాక్స్ లో బ్యాటరీ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. దాంతో పాటు iPhone 16 లో బ్యాటరీ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుందని ఇప్పుడు వచ్చిన లీక్స్ భయ్యా. బట్ మనకు 16 ప్లస్ లో కూడా ఇంప్రూవ్మెంట్ ఇస్తే బాగుంటుంది. కానీ రివర్స్ గా మనకు బ్యాటరీ డిక్రీజ్ చేస్తున్నారు. ఏంటో యాపిల్ ఏమైనా ఆలోచిస్తుందేమో, ఐ డోంట్ నో. అదే విధంగా మనం చూసుకుంటే ఎగ్జాక్ట్ కెమెరా సెటప్, కెమెరాలో ఎలాంటి అప్డేట్ లేవని చెప్పుకోవచ్చు. బట్ మనకు ప్రో అండ్ ప్రో మ్యాక్స్ టెలిఫోటోలో 5x కాకుండా 10x వరకు జూమ్ ఇచ్చే ఛాన్స్ ఉంది భయ్య. దాంతో పాటు మనకు బిగ్గర్ సెన్సార్ ప్రొవైడ్ చేస్తున్నట్టు లీక్స్ వస్తున్నాయి ప్రో అండ్ ప్రో మ్యాక్స్ లో. బట్ మనకు iPhone 16 అండ్ ప్లస్ లో ఎలాంటి ఇంప్రూవ్మెంట్ లేదు. మనకు డ్యూయల్ కెమెరా సెటప్ ప్రొవైడ్ చేస్తున్నారు. 48 MP అండ్ 12 MP ఉంటుంది. సెల్ఫీ కెమెరా వచ్చేసి 12 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ విధంగా మాత్రమే ఉంటాయి. కానీ మనకు కెమెరాలో మనకు AI ఫీచర్స్ కనిపిస్తాయి. ప్రతి చోట మీకు నాట్ ఓన్లీ కెమెరా, OS లో కానివ్వండి, సెట్టింగ్స్ లో కానివ్వండి, ప్రతి చోట కూడా మీకు AI ఫీచర్స్ కనిపిస్తాయి. అందుకే ఈ యొక్క డివైస్ లో మీకు AI మెయిన్ గా సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్ కాబోతుంది. బికాస్ సామ్సంగ్ యొక్క S24 Ultra లాంచ్ అయ్యే టైంలో గెలాక్సీ AI అని చెప్పింది కదా, డప్పు కొట్టింది కదా, ఆ డప్పు యాపిల్ విన్నది. అందుకే iPhone యొక్క 16 సిరీస్ లో మీకు ఆన్ డివైస్ జనరేటివ్ AI క్యాపబిలిటీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ మనకు సామ్సంగ్ గెలాక్సీ S24 Ultra లో ఆన్ డివైస్ లేవు. మనకు క్లౌడ్ లో అదే విధంగా సర్వర్ మీద డిపెండ్ అయ్యి ఆ యొక్క జనరేటివ్ AI ఫీచర్స్ వర్క్ చేస్తూ ఉంటాయి కొన్ని మాత్రం చూసుకుంటే. బట్ అలా కాకుండా ప్రతి ఒక్క ఫీచర్ కూడా మనకు iPhone సిరీస్ లో ప్రో అండ్ ప్రో మ్యాక్స్ లో ప్రతి ఒక్క డివైస్ లో కూడా ఆన్ డివైస్ మాత్రమే సపోర్ట్ చేస్తుంది. బికాస్ ఆఫ్ వీళ్ళ మెయిన్ ప్రియారిటీ వచ్చేసి మొబైల్ యొక్క సెక్యూరిటీ కాబట్టి, యూజర్ యొక్క ప్రైవసీ కాబట్టి ప్రతి ఒక్కటి కూడా మనకు ఆన్ డివైస్ సపోర్ట్ చేసే విధంగా ఉండడం కోసం మాత్రమే ఇప్పుడు యాపిల్ ట్రై చేస్తుంది. అదే విధంగా డిస్ప్లే యొక్క ప్రొడక్షన్ విషయానికి వస్తే అఫీషియల్ గా జూన్ లో స్టార్ట్ కాబోతుంది ఈ యొక్క iPhone యొక్క 16 సిరీస్ మీరు చూసుకుంటే. దాంతో పాటు మనకు డమ్మీ మోడల్స్ ఆల్రెడీ లీక్ కావడం జరిగింది. యాక్షన్ బటన్ ఏ విధంగా ఉంటుంది, క్యాప్చర్ బటన్ ఏ విధంగా ఉంటుంది, డిజైన్ ఏ విధంగా ఉంటుంది, ప్రతి ఒక్కటి లీక్ అయిపోయింది భయ్య. దాంతో పాటు ర్యామ్
ర్యామ్ విషయానికి వస్తే మనకు 6GB ర్యామ్ 16 అండ్ ప్లస్ లో కనిపిస్తుంది. ప్రో అండ్ ప్రో మ్యాక్స్ లో మీకు 8GB ర్యామ్ కనిపిస్తుంది, DDR5 తో వస్తుంది. దాంతో పాటు మనకు 2TB వరకు అప్ టు 2TB వరకు స్టోరేజ్ కేపబిలిటీ ఈ యొక్క సిరీస్ మీకు కనిపిస్తాయి. దాంతో పాటు మనకు 16 అండ్ 16 ప్లస్ లో మనకు స్టార్టింగ్ 128GB ఉంటుంది, 64GB ఉండడం లేదు. దాంతో పాటు ఇంకొక లీక్ వచ్చేది ఏంటి అంటే మాత్రం ప్రో అండ్ ప్రో మ్యాక్స్ లో టాక్టిక్ ఇంజన్, అదేనండి హాప్టిక్ ఇంజన్ ఉంటుంది కదా, అవి వచ్చేసి మనకు డ్యూయల్ ప్రొవైడ్ చేసే ఛాన్స్ ఉంది, 2 ప్రొవైడ్ చేసే ఛాన్స్ ఉంది. బికాస్ 15 ప్రో అండ్ ప్రో మ్యాక్స్ లో ప్రొవైడ్ చేసేది ఒకటే కాబట్టి బెటర్ రిజల్ట్ కోసం 2 ఇక్కడ మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. దాంతో పాటు 15 ప్రో అండ్ ప్రో మ్యాక్స్ లో ఉన్న మెయిన్ ఇష్యూ ఏంటిది, అది హీటింగ్. ఆ హీటింగ్ ఇష్యూ తక్కువ చేయడం కోసం ఇక్కడ మీకు గ్రాఫైట్ షీట్ ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే అదేనండి ఆండ్రాయిడ్ లో ఉన్న గ్రాఫైట్ షీట్ ప్రొవైడ్ చేస్తున్నట్టు చెప్తున్నారు. బట్ మనకు ఆ యొక్క ఫీచర్ ఆండ్రాయిడ్ లో ఎప్పటి నుండో ఉంది. బట్ జస్ట్ గ్రాఫైట్ షీట్ ప్రొవైడ్ చేసి హీటింగ్ తక్కువ చేద్దాము అనుకుంటే మాత్రం తక్కువ అవుతుంది, కానీ మరి అంత ర్యాపిడ్ గా కాదు అండ్ అది అంత ఎఫెక్టివ్ కూడా కాదు. అందుకే ఆండ్రాయిడ్ లో మీకు వేపర్ కూలింగ్ కనిపిస్తుంది. మరి ఆ ఫీచర్ ఐఫోన్ కి రావడానికి ఇంకా ఎంత టైం పడుతుందో ఐ డోంట్ నో. ప్రజెంట్ అయితే iPhone 16 Pro అండ్ Pro Max లో మీకు గ్రాఫైట్ షీట్ కనిపిస్తుంది హీటింగ్ ని తక్కువ చేయడం కోసం. ఎస్, కొంచెం టైం వరకు అయితే అది వర్కౌట్ అవుతుంది భయ. బట్ లాంగ్ రన్ కోసం మాత్రం నేను మాత్రం దాన్ని పర్సనల్గా ప్రిఫర్ చేయను. బికాస్ అంత ర్యాపిడ్గా అది వర్క్ చేయదు కాబట్టి ఖచ్చితంగా వేపర్ కూలింగ్ ఉండాల్సిందే. బట్ అది ఐఫోన్కి రావాలి అంటే ఒక 3 years 4 years ఇంకా టైం వెయిట్ చేయాల్సిందే. ఏంటో మరి. ఇక దాంతోపాటు iOS విషయానికి వస్తే ప్రతి ఒక్క సిరీస్లో కూడా మీకు iOS 18 వస్తుంది. అండ్ మనకు ఈ ఓఎస్లో ఇన్బిల్డ్గానే మీకు AI ఫీచర్స్, బంచ్ ఆఫ్ ద ఫీచర్స్ కనిపిస్తాయి అన్నమాట. దాంట్లో ఒక ఫీచర్ విషయానికి వస్తే మీరు ఐఫోన్లో ఉన్న యాప్స్ని ఎక్కడ కావాలంటే అక్కడ ప్లేస్ చేసుకోవచ్చు. లైక్ ఈ ఫీచర్ మనకు ఆండ్రాయిడ్లో ఎప్పటి నుండో ఉంది, బట్ ఇప్పుడు iOSకి వస్తుంది, అంటే యాపిల్కి ఇప్పుడు వస్తుంది అనమాట. ఏంటో మొత్తానికైతే ఈ విధంగా మీకు ఐఫోన్ యొక్క 16 సిరీస్ కనిపిస్తున్నాయి. మరి ఎందుకు వర్టికల్గా ఐఫోన్ 16 సిరీస్లో కెమెరాస్ కనిపిస్తున్నాయి అనుకుంటే మాత్రం 360 degrees వీడియోని రికార్డింగ్ చేసి దాన్ని యాపిల్ విజన్ ప్రోలో సపోర్ట్ చేసే విధంగా ఉండడం కోసం మాత్రమే ఇక్కడ మీకు వర్టికల్గా కెమెరా సెటప్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో దీనికి సమాధానం ఇదే అనమాట. మొత్తానికైతే ఇవేనండి. సో మీరు ఐఫోన్స్ కోసం వెయిట్ చేస్తున్నారా? ఈ ఐఫోన్ కోసం వెయిట్ చేస్తున్నారు బికాజ్ ఇవి లాంచ్ కాబోతుంది. ఎప్పుడు? సెప్టెంబర్లో లాంచ్ కాబోతున్నాయి కాబట్టి ప్రైస్ ట్యాగ్ విషయానికి వస్తే మాత్రం ఎగ్జాక్ట్లీ సేమ్ ప్రైస్ ట్యాగ్, ఎలాంటి ప్రైస్ లో చేంజెస్ ఉండవు. బికాస్ కంపేర్ టు ఐఫోన్ 15 సిరీస్ సేమ్ ప్రైస్ సెగ్మెంట్ లోనే ఐఫోన్ 16 సిరీస్ మనకు గ్లోబలీ లాంచ్ కాబోతున్నాయి. ఎక్కడ కూడా ప్రైస్ ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ ఇక్కడ మీకు కనిపించదు. మేబీ ఇక్కడ మీకు ఏ వస్తుంది కదా ప్రైస్ ఇంక్రీజ్ ఉంటుంది అనుకుంటే మాత్రం అది కేవలం మీ అపోహ మాత్రమే. ప్రైస్ లో మీకు ఎలాంటి చేంజెస్ ఉండవు అనమాట. ఈ విధంగా అయితే ఐఫోన్స్ రాబోతున్నాయి. సో మీరు ఏ ఐఫోన్ కోసం వెయిట్ చేస్తున్నారు ప్లీజ్ కామెంట్ చేయండి, లెట్ మీ నో. అలాగే ఛానల్ ఫస్ట్ టైం వచ్చారా, వీడియో నచ్చిందా, లైక్ చేయండి, వీడియోని డూ సబ్స్క్రైబ్, ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరికంటే ఇంకో వీడియోతో మళ్ళా కలుద్దాం. అప్పటి వరకు సైన్ ఆఫ్.